ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి అధికార పీఠం చేజెక్కించుకోవాలని అధికార ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల నుండి వలసల జోరు సాగుతోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి నేడు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని గౌరు దంపతులు కలవనున్నారు. ఈ నెల 9వ తేదీన గౌరు దంపతులు టీడీపీలో చేరే ఛాన్స్ ఉంది. 2 రోజుల క్రితం గౌరు దంపతులు కార్యకర్తలు అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మారే విషయమై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గౌరు చరిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీకి గుడ్ బై చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కాటసాని రాంభూపాల్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వనున్నట్లు సంకేతాలు రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు అసంతృప్తికి గురయ్యారు. గౌరు దంపతులకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన గౌరు దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం నాడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా గౌరు చరిత రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి గౌరు వెంకట్రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వీరిద్దరూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా నుండి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు వైసీపీని వీడారు. గౌరు చరిత కూడా టీడీపీలో చేరితే వైసీపీని వీడి 6 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినట్లవుతుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.